ఈరోజు బ్లాక్ గ్రేప్స్తో చాలా సింపుల్గా స్క్వాష్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో సీడ్స్తో ఉండే 2 కప్స్ బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన గ్రేప్స్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయని పిండుకున్న తర్వాత స్మాషర్ తోటి మెత్తగా ప్రెస్ చేసి జ్యూస్ మొత్తాన్ని మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయిన జ్యూస్ని ఫిల్టర్లో వడబోసుకొని వడగట్టుకోవాలి. ఈ వడకట్టిన స్క్వాష్ని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ స్క్వాష్ తోటి జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకొని 1/4 కప్పు వరకు స్క్వాష్ వేసుకొని సరిపడినంత వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో మనం సీడ్లెస్ గ్రేప్స్ కనుక ఉంటే సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూశారు కదా, చాలా సింపుల్గా బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ అయ్యింది. ఈ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.